హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి డిండి మండలంలో బీజేపీ పార్టీ దేవరకొండ కన్వీనరు, బీజేపీ పార్టీ నుంచి కన్వీనర్గా పనిచేస్తున్నారు ఏటి కృష్ణ గారు మనతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 9 మండలాలలో ఏ విధంగా అమలవుతున్నాయో, పార్టీ కోసం చేస్తున్న సేవలు ఏంటో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కృష్ణ గారు. సార్, మీరు ఈ 9 మండలాలలో మీరు చేస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిట్ట చివరి వ్యక్తికి అందినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మూల స్తంభాలైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి ఆ యొక్క సూచన మేరకు మా శక్తికి మించి కూడా మేము కేంద్ర ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కేంద్రం నుండి వచ్చేటువంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకొని ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలుగానే వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ 11.5-12 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేద ప్రజలకు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇల్లిటరేట్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మోడీ పైసలు పడ్డాయి, మోడీ పైసలు వచ్చినాయి, ఈ రోడ్డు మోడీ గారు వేసింది, ఈ మోడీ గారు వేసింది, ఈ స్ట్రీట్ లైట్ మోడీ గారు వేసింది, ఈ చెట్టు మోడీ గారు పెట్టింది అని చెప్పి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు తప్పకుండా చేర్చే విధంగా మా కార్యకర్తలు మేము కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అందించే విధంగా, తెలిసే విధంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్నటువంటి ఏది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చెప్పే మాటలు విన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చెప్పే మాటలు విన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు ఏవైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో తప్పకుండా వస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తెచ్చే విధంగా కార్యకర్తలందరం కూడా అందరం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం. గ్రామీణ స్థాయిలో కూడా ప్రజలలో మాకు అలాంటి మద్దతు దొరుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, మీ సతీమణి గారు ఎంపీటీసీగా ఈ డిండి మండలాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు సార్? మేము గతంలో భారతీయ జనతా పార్టీ నుండి 2009 సంవత్సరం నుండి మొన్న 2019 వరకు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్నే పోటీ చేయడం జరిగింది. గతంలో వార్డు సభ్యునిగా, ఎంపీటీసీగా, సర్పంచ్గా, మళ్ళీ ఎంపీటీసీగా సుమారుగా 3 సార్లు ఓడిపోయి 4వసారి గెలవడం జరిగింది. ఈరోజు ఎంపీటీసీల పరిస్థితి ఎట్లా ఉందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయినా కానీ మాకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి డిండి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించడం జరిగింది. అదనపు అంగన్వాడీలకు అదనపు గదులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించే విధంగా ప్రయత్నం జరిగింది. ఈరోజు డిండి మండల కేంద్రంలో సుమారు 85 లక్షల రూపాయలతో నేషనల్ హైవే మీద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంలో ప్రప్రథమంగా మా బీజేపీ జాతీయ నాయకులు, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారి నాయకత్వంలో, ఆచార్య గారి సహాయ సహకారంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి డిండి మండల కేంద్రంలో సుమారు 85 లక్షల రూపాయల విలువ చేసే సెంటర్ లైటింగు మరియు రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణ కోసం మా వంతుగా కృషి చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు, ఈ యొక్క నిధులు కేటాయింపులు ఇవి ఒక్కటే కాకుండా కరోనా సమయంలో డిండి గ్రామంలో తల్లడిల్లుతున్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరి ఆనందయ్య మందును తీసుకొచ్చి డిండి ఈ సరౌండింగ్లో దేవరకొండ నియోజకవర్గ పరిధిలో సుమారు 1 క్వింటాల్ ఆనందయ్య మందు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కరోనా బారిన పడకుండా వచ్చినటువంటి వాళ్ళకు మరియు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తకు కూడా ఈరోజు ఆనందయ్య మందును ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పంచిందంటే మేము మా ఎంపీటీసీ గారు, మా సతీమణి గారి నేతృత్వంలో డిండి గ్రామంలో గల ఎంతోమంది పేదలకు నిత్యావసర వస్తువులు సుమారుగా 650 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడంలోనూ, శానిటైజర్లే కానీ ప్రతి ఒక్కటి ఒక సామాజిక కార్యక్రమంలో సామాజిక దృక్పథంతో మేము ఎన్నో మానవతా దృక్పథ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇవన్నిటిని గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు
పేద ప్రజల కోసం చేసినటువంటి మేము సామాజిక కార్యక్రమాలు మరియు డిండి మండల కేంద్రంలో సుమారుగా 433 ఎకరాల ఐబీ భూములకు సంబంధించి అప్పుడున్నటువంటి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారి నేతృత్వంలో సుమారుగా ఒక 30 నుంచి 35 సార్లు హియరింగులు పెట్టి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులను, ఆర్డీఓ స్థాయి అధికారులను, తహసీల్దార్ స్థాయి అధికారులను, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులను కూడా హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్లో, నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో, ఢిల్లీలో బీసీ కమిషన్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ఒక దారి చూపడంలో మేము ముందుండి పనిచేసినాం. డిండి గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం తప్పకుండా మా సతీమణి గారే కానీ, మా కార్యకర్తలే కానీ, మేము కానీ ఏ ఆపతున్నా ఏ ఎక్కరున్నా కానీ ఈరోజు వేరే రాజకీయ పార్టీల గురించి మేము విమర్శలు చేయదలుచుకోలే. ఏ రాజకీయ పార్టీ ఉన్నా లేకున్నా ఆ యొక్క కార్యక్రమంలో దైవ కార్యక్రమం కానివ్వండి, ఒక ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా ఆపదో సాపదో ఏదైనా జరిగిందంటే తప్పకుండా ఒక దేశభక్తి గల భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పకుండా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మా వంతు సహాయ సహకారాలు చేస్తూ డిండి గ్రామ ప్రజల మన్ననలను మేము పొందే విధంగా భవిష్యత్తులో కూడా మా పార్టీ కార్యకర్తలు ఏ ప్రజాప్రతినిధిగా వార్డు మెంబరే కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచే కానీ, ఇంకా ఏ బాధ్యతకు నిలబడ్డా కానీ ప్రజలు ఆదరించే విధంగా మేము కార్యక్రమాలు చేశాం. ప్రజల ఆదరాభిమానాలను అట్లా చొరగొన్నాం అని చెప్పేసి మీకు తప్పకుండా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏంటి? ఈ దేవరకొండ కూడా చాలా వెనుకబడిపోయిన దేవరకొండ అడవి ప్రాంతం, ఇక్కడ కూడా మీ బీజేపీ నుంచి ఎప్పుడు ఎమ్మెల్యేని చూడలేదు. ఎందుకు? ఎక్కడ లోపం జరుగుతుందంటారు? 2014 ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ ఎలాంటి ఒక కార్యకర్త కూడా లేనటువంటి పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 2 ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు దేశ ప్రధానిగా 3వసారి ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా ఏదో ఒక రోజు గతంలో మేము పోటీ చేస్తే 1500 ఓట్లు వచ్చినాయి, ఆ తర్వాత 3000 ఓట్లు వచ్చినాయి, తర్వాత 4000 ఓట్లు వచ్చినాయి, మొన్న 10,000 ఓట్లు రావడం జరిగింది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు ఫ్రీ 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 అనే దానికి అలవాటు పడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందా, ఉందా, ఇస్తారా, ఇయ్యరా, ఇవన్నీ కూడా మర్చిపోయి పక్కకు పెట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలకు ఓట్లేస్తూ ఉన్నారు. ఒక దేశభక్తి గల, ఒక నిబద్ధత గల, సామాన్యం ప్రజలకు న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని తప్పకుండా 2028 ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. 2028 ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అందులో దేవరకొండ నియోజకవర్గం కూడా తప్పకుండా ఎమ్మెల్యే గెలుస్తుందని చెప్పేసి మేము పూర్తి ఆశాభావంతో గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ గ్రామీణ స్థాయి ప్రజలకు, నిరక్షరాస్యులకు కానీ అక్షరాస్యులకు కానీ పార్టీ యొక్క సిద్ధాంతం, పార్టీ యొక్క విధి విధానాలను అందరికీ తెలిసే విధంగా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అరే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి వేసినాం, కాంగ్రెస్ పార్టీకి వేసినాం, టీఆర్ఎస్ పార్టీకి వేసినాం, ఒక్కసారి బీజేపీకి వేయాలి, అసలు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి అనే ఒక విశ్వాసాన్ని ప్రజల ద్వారా మేము చూడగలుగుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక నిబద్ధత గల, ఒక నీతి నిజాయితీ గల సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక ఎలాంటి అవినీతి లేకుండా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి తీరును గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం 100% అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, ఇక్కడ అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ పార్టీలు మారమని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిళ్లు చేసిరని చెప్పేసి తెలుస్తుంది సార్. ఎందుకు ఆ ఒత్తిళ్లు చేయాల్సిన అవసరమే వచ్చింది ఆ పార్టీలకు? ఒక నికార్సైనటువంటి కార్యకర్తగా, ఒక దేశభక్తి గలటువంటి కార్యకర్తగా నేను డిండి మండల కేంద్రంలో ఏ అవినీతి అక్రమం చేయకుండా నాకున్నటువంటి కార్యకర్తల అండదండలతోటి, నా కార్యకర్తలు అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు బీర్ల కోసము, బిర్యానీ కోసము, పైసల కోసం పనిచేస్తారు. మా డిండి మండల కేంద్రంలో, మా డిండి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఏ బీజేపీ కార్యకర్త అయినా, దేశంలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా ఒక మనిషి విశ్వాసాన్ని చొరగొనడానికి మాత్రమే పనిచేస్తాడు. అలాంటి కార్యకర్తలు నా
డిండి మండల కేంద్రంలో కోకొల్లలుగా ఉన్నారు. ఈ కృష్ణను ఎట్లయినా డిస్టర్బ్ చేయాలి, ఏటీ కృష్ణ అనేటువంటి వ్యక్తిని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒత్తిడి చేయడం వాస్తవమే. కానీ నేను నా జీవితంలో నేను చనిపోయేంత వరకు ఈ పువ్వు గుర్తున్నటువంటి జెండా నా మీద నేను చనిపోయిన తర్వాత కప్పడమే నాకు ఫైనల్గా ఈరోజు నేను రాసుకోవడం జరిగింది నా డైరీలో. నా ఆస్తులు అమ్ముకున్నా, నా భూములు అమ్ముకున్నా, నా ప్లాట్లు అమ్ముకున్నా, కానీ నేను ఒకరికాడికి లాలుచి పడ్డటువంటి చరిత్ర నా దగ్గర లేదు. నేను ఒకరికి దిక్సూచిగానే ఉంటాను, కానీ ఒకరి దగ్గరకు చేయి చాపేటువంటి మనస్తత్వం, క్యారెక్టర్ నా దగ్గర లేదు. నా కార్యకర్తల బలమే నా యొక్క ధైర్యం, నా కార్యకర్తల అభిమానమే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు ప్రజలను అంటే వాళ్ళను ఈ రైతులు యూరియా గురించి అడిగిన తరుణంలో కేంద్రమే అడ్డుకుంటుంది, కేంద్రమే మన దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ యూరియా సరఫరా చేయట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడున్న అధికార ప్రతిపక్ష నాయకులు కూడా అలానే ప్రచారం చేస్తున్నారు. వాస్తవం కూడా ఎక్కడ జాప్యం జరుగుతుంది? రైతులకు ఎందుకు యూరియా సరఫరా విషయంలో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్స్ల కారణంగా చైనా నుంచి సుమారు 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను మన భారతదేశానికి రావాల్సినటువంటి ఒక షరతు ఉన్నది. దానికి సంబంధించి అక్కడ జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. ఇంకొకటి, ఆ జాప్యం జరిగినా కానీ ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 5 నెలల కరెంటు బిల్లులు అక్కడ ఉన్నటువంటి ఆ వర్కర్స్కి సంబంధించినటువంటి కొన్ని న్యాయమైనటువంటి డిమాండ్లను వాళ్ళు తీర్చలేక వారు సమ్మె చేయడం కారణంగా ఆ ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు కట్టకపోవడం కారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఎరువుల కర్మాగారం ద్వారా మనకు ఎరువులు సకాలంలో అందలేకపోవడం వాస్తవం. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కేంద్రం నుంచి ఎరువులు వచ్చే అవకాశం ఉన్నా కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కోఆపరేషన్ లేక, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతరత్ర ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ టెక్నికల్ అసిస్టెంట్, వీరికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా వీరి కోఆపరేషన్ లేక, వీరి మధ్యలో సమన్వయం లేక కొంత జాప్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సుమారు ఒక గ్రామంలో ఒక 1000 మంది రైతులు ఉంటే ఒక 250 మందికి ఒకరోజు టోకెన్లు, 250 మందికి ఒకరోజు టోకెన్లు, కన్వ మిగిలిన 250 మందికి ఒకరోజు టోకెన్లు, కన్వ మిగిలిన 250 మందికి ఒక రోజు టోకెన్లు, ఇట్లా ఇస్తే 1000 మంది ఒకటేసారి ఆ యొక్క రైతు వేదికల దగ్గరకో, ఈ యొక్క రైతు ఆగ్రో సెంటర్ల దగ్గరకో వచ్చి లైన్ నిలబడరు. మొదటి వ్యక్తికి యూరియా అందితే 1000 వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు యూరియా అందాలంటే సుమారు 5-6 గంటల సమయం పడుతుంది. కొంతమందికి ఓపిక నశించిపోయి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి పూర్తిగా కారణం కేంద్ర ప్రభుత్వం నుండి సరిపడా ఎరువులు, సరిపడా యూరియా కానీ, డిఏపి కానీ ప్రతి ఒక్కటి అందించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అందిస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు లేనటువంటి ఇబ్బంది ఈ సంవత్సరం నుంచి ఎందుకుంటుందండి? 10 సంవత్సరాలు ఏ ఒక ఎరువుల షాప్ ముందు చెప్పులు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతులు ఈరోజు ఈ పంటకు మాత్రమే చెప్పులు పెట్టి కొట్లాడాల్సినటువంటి అవసరమే ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ద్వారానే ఎరువులను సరైన సమయంలో రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము తప్పకుండా చెప్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలు ఏ విధంగా సార్? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎంత మేరకు అమలవుతుంది 9 మండలాల్లో మొత్తం కూడా? నేను నా ప్రథమంగా మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలోనే ఫస్టే చెప్పిన, ఉచితాలకు అలవాటు పడే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అప్పిచ్చేటోళ్ళు లేరు, నేను ఈరోజు ఢిల్లీకి పోతే నా చెప్పులు కూడా దాపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే మన రాష్ట్ర ప్రజలు మనందరం కూడా తలదించుకున్న విధంగా మాట్లాడినటువంటి మాటలు అందరం కూడా పత్రికాముఖంగా, మీడియాముఖంగా అందరం కూడా చూసి సిగ్గుపడడం జరిగింది. ఈరోజు అధికారంలోకి రావాలి అనే ఒక కారణం ద్వారానే 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాలు ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అందితే మాత్రమే ఈరోజు నిజమైనటువంటి
స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మా పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని గ్రామాల్లో కమిషన్ తీసుకొని వాళ్ళ పేర్లు రాస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తూ ఉన్నారు. నికార్సైన నిబద్ధత గల ఒక పేద బడుగు బలహీన వర్గాలకు ఒక పెంకుటిల్లో రేకులిల్లో అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు రావడం లేదు. ఫ్రీ బస్సు పెట్టిండండి. ఫ్రీ బస్సు ద్వారా ఎంత మందికి న్యాయం చేస్తున్నాం, ఎంతమందికి అన్యాయం చేస్తూ ఉన్నాం. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా మంచి పథకం, మంచి కార్యక్రమం, మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. కనీసం ఒక 100 బస్సులు వస్తే 100 బస్సులు ఫ్రీ కాదండి, 100 బస్సులలో ఒక 10 బస్సులు ఫ్రీ. ఆ బస్సు కలర్ వేరు పెట్టాలి. ఆ బస్సు వచ్చినప్పుడే ఫ్రీగా అసలు పైసలు లేని వాళ్ళు మహిళలలో చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తారు. ఫ్రీ బస్సులో కూర్చుంటామే. ఇప్పుడు కొంతమంది నిన్న మన సోషల్ మీడియాలో వచ్చింది ఫ్రీ బస్ స్టార్ట్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్ మా డిండి నుంచి అచ్చంపేటకు కూరగాయలు తెచ్చుకుంటుంది. దాని ద్వారా ఏమైనా ప్రయోజనమా? ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని పెట్టారు. ఫ్రీ కరెంటు ద్వారా ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? రైతులకు సంబంధించి కరెంటు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 24 గంటలు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోవడానికి కారణం ఏంది? 24 గంటలలో కూడా దాదాపు పేరుకే 24 గంటలు, కానీ సుమారు 14-15 గంటలు ఇస్తే మహా ఎక్కువ. అది కూడా అర్ధరాత్రి సాయంత్రం పూట 6 గంటలకు ఏదో చీకటి పడ్డ తర్వాత ఇచ్చి తెల్లవారుజామున బంద్ చేసే కార్యక్రమం. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలన పెంకు మీద ఉండే. ఇప్పుడు పెంకు మీదని చూసిపోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి. పెంకు మీద ఉండి ఒక కాలు మీదకి, ఒక కాలు కిందికి, ఒక కాలు కిందికి, మీదికి ఒక కాలు కిందికి పెట్టే పరిస్థితి మా తెలంగాణ ప్రజలది. ఇప్పుడు ఆ పెంకు మీద చూసి పొయ్యిలో పడి మొత్తం కాలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఇతరత్ర అన్ని ప్రజలకు అన్యాయం జరిగేది ఉంటుంది, కానీ న్యాయం జరిగేది ఏది కూడా ఉండదు. దయచేసి ఇకనైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, నల్లగొండ జిల్లా ప్రజలు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి వారిని మద్దతు ఇచ్చి ఒక సువిశాల సుభిక్షమైనటువంటి సుపరిపాలన ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుమారుగా 12 సంవత్సరాల నుంచి దేశాన్ని ఎట్లా పరిపాలిస్తుందో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి మేము పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సార్, ఇక్కడ బీసీ వర్గీకరణకి కేంద్రమే అడ్డుపడుతుంది, ఆమోదించట్లేదని చెప్పేసి ఇక్కడున్న అధికార పక్షం అనడం జరుగుతుంది. సార్, ఎందుకు దానిపైన అంత చిన్న చూపు? బీసీ వర్గీకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం. దాని ద్వారా ఆ 4% రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసారో అది బీసీలలో ఉన్నటువంటి రిజర్వేషన్నే కట్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేసారు. అది ఇచ్చిరు, ఇంప్లిమెంటేషన్ అయింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా 4% రిజర్వేషన్ తోటి వాళ్ళు చెలామణి అవుతున్నటువంటి మాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఈరోజు 42% రిజర్వేషన్ అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా తెలియజేసిందో దానికి సంబంధించినటువంటి అందులో నికార్స్ అయినటువంటి బీసీలు హిందూ బీసీ డిక్లరేషనా లేకపోతే అన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ల బీసీ డిక్లరేషనా? మొదటగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్ధారించాలి. ఊటీనే ఢిల్లీకి పోయి ఏదో డ్రామా. ఇప్పుడు బీసీ డిక్లరేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల కాడి నుంచి మొదలు పెడితే 2018 ఎన్నికల్లో, 2022 ఎన్నికల్లో తప్పకుండా, 23 ఎన్నికల్లో తప్పకుండా చెప్పింది ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకమని. ఈ బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల ముస్లిం మైనార్టీలను ఎట్లా కలుపుతారండి? మేము గతంలో చెప్పినాం, మైనార్టీ రిజర్వేషన్లకు, ఒక మతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు పూర్తిగా మేము వ్యతిరేకము అని చెప్పేసి మా జాతీయ నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం ప్రతి ఒక్క ఎన్నికల హామీలలో, ప్రతి ఒక్క ఎన్నికల సభలలో తప్పకుండా చెప్పే ప్రయత్నం చెప్పినాం. అందుకే మాకు మైనార్టీలు ఓట్లు వేయలేదు. వేసినంత వరకు అరే చేసేది తప్పు. అందులో కూడా ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చి షేకులు, మహమ్మదీలు, పఠాన్లు, అరబ్బులు ఇలా అని చెప్పేసి వారిలో కూడా కొంత వైషమ్యాలు తీసుకొచ్చి వాళ్ళలో కూడా కొంచెం డైవర్షన్ తీసుకొచ్చే విధంగా ఈ యొక్క మైనార్టీ రిజర్వేషన్ ఉండడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి బీసీలలో కలిపి ఈ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద
ఏదో అబండం మోపాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీసీ ఓటర్లందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇటీవల జరిగిన అంటే నిన్న మొన్న జరిగిన గ్రూప్ 1 రిజల్ట్ ఏదైతుందో అది రద్దు చేసిరు కదా సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా బీజేపీ సాధించినటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి మహేందర్ గారు, యువమోర్చా అధ్యక్షునిగా పనిచేసినటువంటి మహేందర్ గారు, ఇతర బీజేపీ నాయకులు గ్రూప్ 1 విషయంలో చేసినటువంటి ఉద్యమ కారణంగా, కోర్టులో వేసినటువంటి ఫిల్ల కారణంగా ఈరోజు నికార్సైన నిజమైన విద్యార్థులు అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయంలో హర్షిస్తూ ఉన్నాం. సార్, బీజేపీ మొత్తం కూడా గెలిచిన దగ్గర మొత్తం కూడా ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, నికాసైన ఓట్లు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, ట్యాంపరింగ్ ద్వారానే గెలిచిందా? మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే విమర్శిస్తున్నారో వారు తప్పకుండా ఇలాంటి విషయాలకు సమాధానం చెప్పాలి. ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి కావాల్సినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 11 ఓట్లు రావడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారికి 2 ఓట్లు రావడం జరిగింది. ఫస్ట్ చేయాల్సినటువంటి పని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. జవహర్లాల్ నెహ్రూ గారు 2 ఓట్లు వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసిర్రు. 11 ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తీసి పక్కకు పెట్టిర్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నైజాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజలపై ఓట్ చోరీ అనే విషయంపై ఉన్నటువంటి విశ్వాసం. అరే, రాహుల్ గాంధీ గారికి ఏమైందో ఏమో, ఉట్టిగా ఒక జస్టిస్ రెడ్డి గారిని ఒక ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిండు. అరే, నీకు ఓటింగ్ పర్సంటేజ్ లేదు, ఏం లేదు, మేము గెలుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి యూపీఏ కూటమికి ఉన్నటువంటి ఇండి కూటమికి ఉన్నటువంటి ఓటు కూడా నువ్వు వేయించుకునే పరిస్థితులు లేవు. నీ ఇండి కూటమిలో ఉన్నటువంటి 15 మంది ఓటర్లు బీజేపీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి వేసినటువంటి చరిత్ర. ఇప్పుడు ఓటు చోరీ గురించి ఇప్పుడు మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. కర్ణాటకలో ఓటు చోరీతోటే గెలిచినాము, తెలంగాణలో ఓటు చోరీతోటే గెలిచినాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గురించి, ఇతరత్ర గుజరాత్ గురించి, బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ ప్రభుత్వం గెలిచినటువంటి ఏ రాష్ట్రం అయితే ఉందో అక్కడ దాని గురించి మాట్లాడాలి. కర్ణాటకలో రిజైన్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. తెలంగాణలో రిజైన్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. అప్పుడు దానికి సంబంధించి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రాహుల్ గాంధీ గారికి, ఇతరత్ర మల్లికార్జున ఖర్గే గారికి అందరూ కూడా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు దేశ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. తప్పకుండా యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఇండి 2023 ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఏదో నమ్మే ప్రయత్నం చేసి ఈరోజు కొంతమంది దక్షిణ భారతదేశంలో ఓటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఓట్లు వేసి వాళ్ళను పార్లమెంటు సభ్యులుగా గెలిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకా మొన్న ఉత్తరప్రదేశ్ అయోధ్య ప్రాంతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు ఏదైతే చేసిర్రో అలాంటి దాడులు తప్పకుండా సామాన్య ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేసే అవకాశాలు భవిష్యత్తులో ఉండక తప్పవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సార్, ఇక్కడ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎంత మేరకు రైతులకు సాగవుతుంది? ఈ ప్రభుత్వంలో అది పూర్తి అవుతుంది అంటారు? మా డిండి ప్రాజెక్ట్ విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతలని కేసీఆర్ గారు నామకరణం చేసింది. మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, డిండి ప్రాజెక్టులో డిండి నీళ్ళు ఉండవు. ఎవరో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క దయాదాక్షిణ్యాల ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు నార్లాపూర్ నుంచి నేరుగా డిండి ప్రాజెక్టులోకి నీరు వచ్చే విధంగా మొదటి ప్లానింగ్ ఉంటే దాన్ని డిండి ప్రాజెక్టులోకి నీళ్లు రాకుండా నార్లాపూర్ నుంచి నేరుగా ఒక ఉల్పర అనే ఊరు మీదంగా తీసుకొని వెళ్ళి చక్కగా సింగరాజ్పల్లి అనే ఒక ప్రాజెక్టులోకి కలిపే ప్రయత్నం చేశారు. ప్లానింగ్ మార్చి ల్యాండ్ ఎక్విటేషన్ అయిపోయింది. దానికి సంబంధించి
ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసినటువంటి దానికి సంబంధించి కాంపెన్సేషన్ ఎంత అయితే ఇవ్వాలనో అది కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేయడం జరిగింది. డిండి ఎత్తిపోతల అని చెప్పేసి డిండి ప్రాజెక్టులో కాలువ రాకుండా పక్కన నుంచి పోతూ ఆ ఉల్పర దగ్గర ఒక గేటు ఎంత ఉంటుందండి, ఆ గేటు సామర్థ్యం ఒక 15 రోజులు మా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే ఒక టీఎంసీ రావచ్చు. అలాంటి పరిస్థితి, అలాంటి దయనీయ పరిస్థితి ఉన్నా కానీ ఆ ప్లాన్ను మారవలేదు. ఆ ప్రాజెక్టు యొక్క దిశానిర్దేశాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఎవరు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. సుమారుగా 20-25 సంవత్సరాల కింద జపాన్ నిధుల ద్వారా డిండి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా సాగునీరు అందాలనే ఒక దృఢమైనటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ద్వారా జపాన్ నిధుల ద్వారా సుమారు ఆ జమాన్లోనే 40 కోట్ల రూపాయలతోటి డిండి ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతుల పంట పొలాలకు అన్నిటి కూడా కాలువలు నిర్మించే విధంగా ప్రయత్నం చేశారు. కాలువలు నిర్మించి ఈరోజు రైతులు కరెంటు ఇబ్బందులు లేకుండా, ఇంకే నైట్ పూట పురుగో బూసో ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలువ ద్వారా నేరుగా నీరు వెళ్ళే విధంగా ఈరోజు ఉన్నాయి కాలువలు. కానీ డిండి ప్రాజెక్టు ఓన్లీ గతంలో ఉన్నట్టు వర్షాభావం ద్వారా వచ్చేటువంటి నీరు ఏదైతుందో దాని ద్వారానే ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తున్నాయి తప్ప ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా కానీ, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా కానీ ఈ డిండి ఎత్తిపోతల అనే ఒక ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తప్పకుండా సంవత్సరానికి 3 పంటలు డిండి ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు పండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మొన్న 2023 శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ ఏదైతే మా పార్టీ ఉన్నటువంటి ఎలక్షన్ డిక్లరేషన్ ఉందో అందులో కూడా ఈ వ్యాఖ్యాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు డిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో కాబట్టి సుమారుగా 30 రోజులైంది. ఆడ నక్కలగండి దగ్గర కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పేసి కేసీఆర్ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ కేసీఆర్ కుర్చీ దొరకలేదా, మరి కేసీఆర్ ఇక్కడికి రావడానికి టైం లేదా, పోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, మా జిల్లా ఇరిగేషన్ మినిస్టరు నల్లమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతరత్ర మంత్రులు వచ్చిర్రు, చూస్తున్నారు, పోతున్నారు. కానీ ఆడ ఒక 50 ఫీట్ల ఒక కట్ట కడితే సుమారుగా ఒక 25 నుంచి 30 వేల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు డిండి ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అయిపోయేటువంటి నీళ్లు వేస్ట్గా పోయి నాగార్జున సాగర్లో కలుస్తుంది. దాన్ని ఆడ అడ్డుకట్ట వేసి ఈ ప్రాంత చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, దేవరకొండ ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించే విధంగా ఆ నీరు ఉపయోగపడుతుంది. కానీ పాలకులకు కనువిప్పు కావడం లేదు. తప్పకుండా కనువిప్పు కలిగి ఆడ ఒక బ్యారేజ్ నిర్మించి ఆ యొక్క నీటిని ఇక్కడ వాడుకునే విధంగా నక్కలగండి ఎప్పుడైతుందో, ఎస్ఎల్బీసీ ఎప్పుడైతుందో అది దేవుడెరుగా. సుమారుగా 20-25 సంవత్సరాల నుంచి కానటువంటి పనులు ఈ మధ్య ప్రారంభిస్తామని చెప్పేసి మొన్న ఈ మంత్రులు వచ్చిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి పాలకులు స్పందించి అక్కడ ఒక అడ్డుకట్ట వేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సంవత్సరానికి 3 పంటలు పండించుకునే విధంగా నీళ్లుంటాయి. కాబట్టి దయచేసి పాలకులు ఇది స్పందించాల్సిందిగా మీ తెలుగు టీవీ ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఇటీవల జరిగిన రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలకు న్యాయం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ పార్టీలో కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. సార్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దేశానికి ప్రధానమంత్రి బీసీ. ఈరోజు బీసీలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య కార్యకర్త, ఒక బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని, ఒక కార్పొరేటర్గా పనిచేసినటువంటి బండి సంజయ్ గారిని తీసుకొచ్చి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎంపీ టికెట్ ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని చేసింది ఒక బీసీ బిడ్డను బీజేపీ. డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు ఒక సామాన్య పాన్ షాప్ నుంచి జీవితం స్టార్ట్ చేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారిని ముషీరాబాద్ నుంచి 3 పర్యాయాలు శాసనసభ్యునిగా గెలిపించి 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసింది బీజేపీ. ఒక గొల్ల కుర్మకు సంబంధించినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్నో పర్యాయాలు, అజాత శత్రువు దత్తన్న గారిని ఎన్నో పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక 3-4 మంత్రిత్వ శాఖలను చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేసినటువంటి పార్టీ బీజేపీ. ఈరోజు బీసీల పార్టీ అంటే బీజేపీ పార్టీ.
ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో ఎబో 50% బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్టీ, కేంద్ర మంత్రివర్గంలో ఎబో 50% బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక బీసీని ఒక ఉపరాష్ట్రపతిని చేస్తామంటే బీసీ జపం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 42% రిజర్వేషన్కు వ్యతిరేకం బీజేపీ అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతిని భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి ఎవ్వరు కూడా ఒక బీసీ బిడ్డ కాలేదు. ఒక బీసీ బిడ్డను తమిళనాడు దక్షిణ భారతదేశం నుంచి ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతిని చేస్తామంటే ఒక రెడ్డిని తీసుకొచ్చి పోటీగా పెట్టి ఇది తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పేసి ఉచ్చరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. ఒక బీసీని ఉపరాష్ట్రపతిని చేస్తామంటే బీజేపీ పార్టీ ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసింది, బీజేపీ పార్టీ ఒక దళితుని రాష్ట్రపతి చేసింది, బీజేపీ పార్టీ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది, బీజేపీ పార్టీ ఒక బీసీ బిడ్డను ఉపరాష్ట్రపతి చేసింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ పార్టీ చేసేటువంటి పని ఇంకే పార్టీ కూడా చేయదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని ఎవరైతే కుచ్చి మాట్లాడుతున్నటువంటి సోలార్ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి బీజేపీ గురించి అప్రిషియేట్ చేసే విధంగా మీరు మాట్లాడాలని చెప్పేసి తెలుగు టీవీ ఛానల్ ద్వారా ఇలాంటి సోకాల్డ్ మేధావులను నేను విన్నవించుకుంటున్నాను. సార్, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భారీ సమస్య సార్ ఈ వీధి కుక్కలు కానీ ఈ కోతుల బెడత, రైతుల విషయంలో కోతులకు బెడత బాగా ఉంది సార్. మరి 9 మండలాల్లో చూసుకున్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? ప్రకృతి ఈరోజు అడవుల్లో ఉండాల్సినటువంటి కోతులు ఊర్లలో ఉండాల్సినటువంటి మనుషులు పట్టణాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మాకు కూడా చాలా పెద్ద టాస్క్గా ఏర్పడ్డది. మా డిండిలో ఎలక్షన్ పెడితే పబ్లిక్ కంటే కోతులే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కోతులు గిట్లా ఎలక్షన్లో నిలబడి వాళ్ళ తరపు నుంచి ఎవరైనా నిలబడితే, కోతులలో ఏదైనా నిలబడితే వాళ్ళే గెలుస్తారు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇంతకుముందు మేము గతంలో చిన్నపిల్లలప్పుడు ఒక్క కోతి ఊర్లోకి వస్తే ఆ స్కూల్ ఇడిచిపెట్టినమ్మంటే వచ్చి ఆ కోతి ఎమ్మడి తిరిగేది. ఇప్పుడు ఆ కోతుల కోసం తల్లిదండ్రులు భయపడి మా డిండి గ్రామంలో సుమారుగా ఒక 20-25 మంది కోతుల బెడద ద్వారా, కోతుల ద్వారా ప్రమాదాలు తలెత్తి సుమారుగా ఈ సడువులు ఇరిగినోళ్ళు, కాళ్ళు ఇరిగినోళ్ళు, చేతులు ఇరిగినోళ్ళు, చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కుక్కలను జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గమనించాలి. తప్పకుండా ఈ కోతులు, కుక్కలు, పందుల బెడదకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వీటిని పూర్తిగా ఒక ఫెన్సింగ్ వేసైనా ఒక అడవిలో ఉంచే విధంగా ప్రయత్నం చేసి దానికి సరిపడా తిండి లేకనే ఆ కోతులు గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్ల మీద పడి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళను హడలెత్తిచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ఎంతైతే అవసరమో ఈ వీధి కుక్కల బాధ, ఈ పందుల బాధ, ఈ కోతుల బాధ కూడా అంతే అవసరమైంది. కాబట్టి దయచేసి దీన్ని కూడా నివారించడంలో అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తప్పకుండా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని వీటిని నివారించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్, దక్షిణ తెలంగాణలో మొత్తం కూడా బీజేపీ నాయకులలో ఐకమత్యం లేకపోవడంతో ఇక్కడ బీజేపీ ఎక్కడ ఒక సీట్లు గెలుచుకోలేకపోతుంది అంటున్నారు సార్. ఇది ఎక్కడ లోపం జరుగుతుందంటారు? దక్షిణ తెలంగాణలో బీజేపీలో సమన్వయం లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్ ఎట్లా వస్తాయండి? 8 పార్లమెంటు స్థానాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి. రాష్ట్రంలో ఓన్లీ 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంటు స్థానాలు వచ్చినాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు గెలవకపోవడానికి కారణం మీకు మొదటగానే చెప్పే ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత హామీలకు అలవాటు పడి ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం చేశారు. కాబట్టి వారు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కొంత మనీ పవర్,
కొంత ఈ యొక్క ఉచిత పథకాలు ఏవైతున్నాయో దీని ద్వారా శాసనసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అందరి సమన్వయంతో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది. అందరి సమన్వయంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీని సుమారుగా 30 జిల్లాలకు సంబంధించి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అబోవ్ 50% మేము గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. దీన్ని మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా గమనిస్తూ ఉంది. అందరి సమన్వయంతో, అందరి సమిష్టి కృషితో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఆశించదగ్గ ఫలితాలను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు వస్తానంటే మీరు స్వాగతిస్తారా? అది కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చూసుకోవాల్సినటువంటి విషయం. మనకు స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడే విధంగా ప్రయత్నం చేయాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి బీజేపీతో ఎప్పుడు కూడా ఎలక్షన్లో కలిసి పనిచేయాలి. కమ్యూనిస్టులతో పనిచేసింది, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసింది, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది, ఈరోజు ఎంఐఎం పార్టీతో కలిసి పనిచేసింది. బీజేపీ పార్టీ ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పుట్టినటువంటి పార్టీతో ఏ ఒక్కరోజు ఏ ఎలక్షన్లో కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. భవిష్యత్తులో ఉంటుందనే విశ్వాసం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మా మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టిర్రో, మా యొక్క కార్యకర్తలను ఎట్లా వేధించిర్రో, హౌస్ అరెస్టుల పేరిట, ప్రివెంటివ్ అరెస్టుల పేరిట మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టిర్రో, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లను అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసులను అయితేనేమి మా కార్యకర్తల మీద తప్పు మా ఓనికి దెబ్బ తాకినాన్ని మా ఓన్ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు చిన్న సనగలేవు. అవి కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి పూర్తిగా తెలుసు. ఆ విషయంలో కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వారి సూచనల సలహాల మేరకే ఒక కమిట్మెంట్ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా కానీ శిరోధార్యంగా భావించి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సరే, మీ పరిధిలో ఉన్న 9 మండలాలలో ఉన్న గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో బీభత్సంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి సార్. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని ద్వారా యువత కూడా చిన్న భిన్నమవుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా. దీనిపైన మీరు ఏ నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఖజానా రావాలంటే మొదటగా 10,000 రూపాయలతో వైన్ షాప్ టెండర్ వేసినటువంటి ఈ రాష్ట్రంలో నేడు 2 లక్షల రూపాయలకు వైన్స్ టెండర్ వేసి నడుస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ ఎన్ని పర్సంటేజ్లో దీనికి సంబంధించి ఎక్సైజ్ పర్సంటేజు, ఆ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు భవిష్యత్తులో వచ్చేటువంటి 1-2 నెలల్లో వైన్స్ టెండర్లు వేస్తే అది 3 లక్షలు ఉంటుందా, 4 లక్షలు ఉంటుందా, 5 లక్షలు ఉంటుందా తెలియదు. కేసీఆర్ గారి నాయకత్వంలో పిచ్చోని చేతిలో రాయిరని ఆయన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అని చెప్పేసి ఎంతోమంది అనుకున్నటువంటి విషయం మనందరం కూడా తెలిసిందే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా నింపడం కోసం, ఆయన ఇచ్చినటువంటి ఉచిత హామీలు అమలు చేయడం కోసం ఇంకా ఏం చేసినా, ఎట్లా చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గ్రామాలలో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నదే రాష్ట్ర ప్రభుత్వము, ప్రోత్సహిస్తున్నదే ఈరోజు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ బెల్ట్ షాపులు కోకొల్లలుగా ప్రతి గ్రామాల్లో, ప్రతి ఒక హ్యాబిటేషన్లో, గిరిజన తండాల్లో ప్రతి దగ్గర ఎక్సైజ్ వాళ్ళే చెప్తా ఉన్నారు, మీ ఊర్లో షాప్ ఉంది కదా, ఈ నుంచి ఎందుకు తీసుకుపోతున్నావు నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరన్నా బాటిల్లో, ఒక బాటిల్లో 2 బాటిల్ తీసుకుపోతూ ఉంటాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను వెంటనే నివారించాలి. దానికి సంబంధించి మేము కూడా బెల్ట్ షాపులను నివారించే విధంగా మా కందుకూరులో గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్ గెలవడం జరిగింది. అదొక చిన్న గ్రామ పంచాయతీ. అక్కడ మా సర్పంచ్ గారు బెల్ట్ షాపులు నివారించాలి, నాటుసారం తీసేయాలని చెప్పేసి మా సర్పంచ్ గారు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రజల్లో అవేర్నెస్ వచ్చే విధంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. మేము తప్పకుండా మేము అధికారంలోకి వస్తే
బెల్ట్ షాపులను నిషేధించేటువంటి కార్యక్రమాన్ని మా అధినాయకత్వం పరిశీలిస్తుంది. ఈ అభం శుభం ఎరుగనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈరోజు తాళిబొట్లను కూడా అమ్ముకొని ఈరోజు బెల్ట్ షాపులను బతికిస్తున్నటువంటి అమాయక ప్రజలు అందరిని కూడా సేవ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ తెలుగు టీవీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. సార్, ఫైనల్గా మొత్తానికి మీ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వాళ్ళు ఏ నాయకుడిని ఎన్నుకోవాలని కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. ఎవరిని చూసినా అదే పరిస్థితులు ఉందని చెప్పేసి అంటున్నారు. సార్, వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఓటును అమ్ముకోవడం కూడా జరుగుతుంది, ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది? నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలది, దేవరకొండ నియోజకవర్గ ప్రజలది. ఉంటే ఆయనకు లేకపోతే ఈయనకు, ఇద్దరి మధ్యలైనా మూడో వ్యక్తి ఎవరు లేరా? గెలిస్తే రవీంద్ర కుమార్, గెలిస్తే బాలునాయక్, వీరిద్దరేనా? మూడో వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పకుండా ఎమ్మెల్యేని గెలిపించే విధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మా దేవరకొండ నియోజకవర్గంలో నుండి ప్రజలు చాలా విఘ్నులు. ఆడపిల్లలను అమ్ముకున్నటువంటి దేవరకొండ నియోజకవర్గమైనటువంటి గిరిజన ప్రాంతం ఈరోజు అదే ఆడపిల్లలను ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్లుగా తీర్చిదిద్ది వారికి ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థను నేర్పించే విధంగా ప్రయత్నం చేస్తూ, అలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మాలాంటి భారతీయ జనతా పార్టీ లాంటి ఒక రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఈరోజు దేవరకొండ నియోజకవర్గ ప్రజలు విఘ్నులుగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు 2028 ఎన్నికల్లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇద్దరు కాకుండా మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం. అందరికీ ఇచ్చారు అవకాశం, టీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి ఒక అవకాశం అనే ఒక నినాదంతో మేము రేపు జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని దీవిస్తారని, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి మా పార్టీ కమలం పువ్వును గెలిపించి మా కమలం పువ్వు గుర్తు మీద గెలిచేటువంటి ఏ అభ్యర్థి అయినా కానీ శాసనసభలో అడుగుపెట్టే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.